హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞానవేదిక. ఇవాళ వీడియోలో మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఏపీ టెట్ 2024లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయో చూద్దాం. ఇంకా ఎగ్జామ్కి 1 వీకే టైం ఉన్న కారణంగా మీరందరూ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్కువ రివిజన్ చేయాల్సి ఉంటుంది. తక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒకసారి చూసుకోండి, బాగా ఇంపార్టెంట్ టాపిక్స్ని బాగా రివిజన్ చేయాలి. సో నేను మీకోసం 2024 ఎగ్జామ్ పేపర్స్ని ఒక 4 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేసి కంపేర్ చేసి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయో డీటెయిల్గా రాశాను. సో ఫస్ట్ మనం సిలబస్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ సిలబస్ చూద్దామండి. ఇది 2026 ఏపీ టెట్ యొక్క ఇంగ్లీష్ సిలబస్. ఇందులో ఫస్ట్ వొకాబులరీకి సంబంధించి సినానిమ్స్, రికగ్నైజ్ చేయాలి, యాంటోనిమ్స్ రికగ్నైజ్ చేయాలి అంటే గుర్తించాలి, హోమోఫోన్స్ రికగ్నైజ్ చేస్తే సరిపోద్ది, హోమోనిమ్స్ రికగ్నైజ్ చేయాలి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీనింగ్స్ని ఐడెంటిఫై చేయగలగాలి, ఫ్రేజల్ వెర్బ్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీనింగ్స్, స్పెల్లింగ్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్, రాంగ్గా ఉన్న స్పెల్లింగ్ని గుర్తించాలి, డిఫరెన్షియేట్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ అమెరికన్ స్పెల్లింగ్స్, బ్రిటిష్ స్పెల్లింగ్కి అమెరికన్ స్పెల్లింగ్కి డిఫరెన్షియేట్ చేయగలగాలి, వర్డ్ ఫార్మేషన్, సఫిక్సేషన్, ప్రిఫిక్స్, అన్స్క్రాంబ్లింగ్ లెటర్స్ అంటే గజిబిజిగా ఉన్న అక్షరాలను కరెక్ట్గా స్పెల్లింగ్లో పెట్టడం, ఇంకోటి కన్వర్షన్ ఆఫ్ వెర్బ్ టు నౌన్ టు వెర్బ్, నెక్స్ట్ నౌన్ టు యాడ్జెక్టివ్ అండ్ యాడ్జెక్టివ్ టు నౌన్ మార్చగలగాలి, కాంపౌండ్ వర్డ్స్ అంటే సన్ ప్లస్ ఫ్లవర్ రెండు విడివిడి అర్థాలున్న పదాలు కలిపి ఒక వేరే అర్థం వచ్చే పదం తయారవడాన్ని కాంపౌండ్ వర్డ్ అంటాం. నెక్స్ట్ సింగులర్ ప్లూరల్ వర్డ్స్ ఐడెంటిఫై చేయడం, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీనింగ్ని ఐడెంటిఫై చేయడం, కలొకేషన్స్ మీనింగ్ని ఐడెంటిఫై చేయడం, ఆర్డినల్ నెంబర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ పొజిషన్, యానాగ్రామ్స్ ఐడెంటిఫై చేయడం, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ మనకు వచ్చి గ్రామర్లో సబ్ టాపిక్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం అన్ని టైప్స్, దేర్ ఫంక్షన్స్ అండ్ యూసేజ్ తెలియాలి, ఆర్టికల్స్ అన్ని టైప్స్ ఫంక్షన్స్ యూసేజ్ తెలియాలి, టెన్సెస్ ఆల్ టైప్స్ తెలియాలి, స్ట్రక్చర్ తెలియాలి, ఫార్మ్స్ తెలియాలి, యూసేజ్ తెలియాలి, వాయిస్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్ తెలియాలి, రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి లేదా ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్కి మార్చగలగాలి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అసర్టివ్, ఇంటరోగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్, డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ దేర్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్వర్షన్స్, లింకర్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్, లింకర్స్ యొక్క ఫంక్షన్ ఐడెంటిఫై చేయాలి, యూసేజ్ ఏంటో తెలియాలి, పొజిషన్ ఏంటో ఎక్కడ పెట్టాలో తెలియాలి, కొహెషన్ విత్ అప్రోప్రియేట్ లింకర్స్ కరెక్ట్ సెంటెన్స్కి సందర్భం బట్టి కరెక్ట్ లింకర్ ఉపయోగించగలగాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ రికగ్నైజింగ్ రియల్ లైఫ్ కమ్యూనికేటివ్ పర్పసెస్, రియల్ లైఫ్లో కమ్యూనికేట్ చేయగలిగే లాంగ్వేజ్ ఫంక్షన్స్ తెలియాలి అంటే రిక్వెస్ట్ చేయడం, ఆర్డర్ చేయడం అలాంటివి. నెక్స్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వెర్బ్, రైట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్స్ సెంటెన్స్లో సరిపడే వెర్బ్ ఫామ్ పెట్టగలగాలి. నెక్స్ట్ క్లాజ్, ఇఫ్ క్లాజ్ టైప్ 1, టైప్ 2, మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్, సబ్జెక్ట్ ప్రిడికేట్, నౌన్ క్లాజ్, యాడ్వర్బియల్ క్లాజ్, పార్టిసిపేట్ క్లాజ్, రిలేటివ్ క్లాజ్, ఫైనెట్, నాన్ ఫైనెట్ క్లాజ్. గ్రామర్లోనే ఇంకా హెల్పింగ్ వెర్బ్స్ లేదా మోడల్ ఆక్సిలరీస్ వీటి యొక్క టైప్స్ తెలియాలి, ఫామ్ తెలియాలి, కాంట్రాక్షన్స్ తెలియాలి అంటే షుడ్ నాట్ దాని కాంట్రాక్షన్ షుడింట్,
అలాగా. నెగటివ్స్ తెలియాలి. షుడ్కి నెగిటివ్ షుడెంట్. నెక్స్ట్ ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ రైట్ WH వర్డ్, సింటాక్స్, అగ్రిమెంట్ ఆఫ్ టెన్స్ విత్ సబ్జెక్ట్, ఇవన్నీ తెలియాలి. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్, నాలెడ్జ్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్డర్, కరెక్ట్ ప్లేస్మెంట్, కాంటెక్స్చువల్ అప్రోప్రియేట్నెస్, యాడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ తెలియాలి. నెక్స్ట్ ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ రికగ్నిషన్ తెలియాలి. నెక్స్ట్ మనకి టాపిక్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, ఇందులో సబ్ టాపిక్ పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్, యూసేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, ఎక్కడ వాడాలో క్యాపిటల్ లెటర్స్ తెలియాలి. ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, ఇన్వర్టెడ్ కామర్స్, ఎపాస్ట్రఫీ, ఇవన్నీ ఎక్కడ వాడాలో తెలియాలి. నెక్స్ట్ టాపిక్ డిస్కోర్సెస్ టాపిక్లో లెటర్ రైటింగ్ టైప్స్, ఫార్మాట్, పంక్చువేషన్ మార్క్స్, ఫీచర్స్ తెలియాలి. డైరీ ఎంట్రీలో ఫార్మాట్ ఫీచర్స్ తెలియాలి. ఈమెయిల్లో ఫార్మాట్ ఫీచర్స్ కమ్యూనికేషన్ తెలియాలి. పారాగ్రాఫ్ రైటింగ్ ఫార్మాట్ ఫీచర్స్, డైలాగ్ రైటింగ్ ఫార్మాట్ ఫీచర్స్, నోటీస్ ఆర్ ఇన్విటేషన్ ఫార్మాట్, బయోగ్రాఫికల్ స్కెచ్ ఫార్మాట్ ఫీచర్స్, స్పీచ్ ఫార్మాట్, టైప్స్ ఆఫ్ స్పీచెస్, ఇవన్నీ తెలియాలి. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్ టాపిక్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్, రికగ్నిషన్ ఆఫ్ లెటర్ సీక్వెన్సెస్, వర్డ్ సీక్వెన్సెస్, లెటర్స్ని వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టగలగాలి. డిక్షనరీ ఎంట్రీ, ఎఫిషియన్సీ ఇన్ ద యూసేజ్ ఆఫ్ డిక్షనరీ యూసేజ్ తెలియాలి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ టాపిక్లో ప్రోజ్ పోయట్రీ, టెక్స్చువల్గా ఇచ్చిన, జనరల్గా ఇచ్చిన, అంటే టెక్స్చువల్ అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రోజ్ పోయట్రీ ఇచ్చిన, జనరల్గా ఇచ్చిన ఆన్సర్స్ చేయగలగాలి. ఇదంతా సిలబస్ అండి. చాలా ఎక్కువ సిలబస్ ఉంది, కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెక్ చేస్తే ఇందులో చాలా మటుకి అసలు క్వశ్చన్స్లో లేనే లేవు. చాలా తక్కువ మనం రివిజన్ చేస్తే సరిపోద్ది. ఈ సిలబస్ అంతా మీకు ఎందుకు చెప్పానంటే, మనం ఇంత సిలబస్ ఉందని భయపడతాం, కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఇవన్నీ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసుకుని అవే ఎక్కువ మ్యాక్సిమం రివిజన్ చేద్దాం. అలా అని మిగతావి వదిలేయద్దు, టైం ఉంటే చూసుకోండి. ఇప్పుడు ఏపీటెట్ 2024 ఇంగ్లీష్ కంటెంట్లో మోస్ట్ రిపీట్ అయిన క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ మనకి వొకాబులరీ అనే టాపిక్లో సినోనిమ్స్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్, అది కూడా 77 క్వశ్చన్ అయింది. అది 2024 అక్టోబర్ క్వశ్చన్స్లో పేపర్స్లో ఈ క్వశ్చన్ నెంబర్స్ ఖచ్చితంగా ఆ క్వశ్చన్ నెంబర్కి ఆ క్వశ్చనే వచ్చాయి. అదే ఫిబ్రవరిలో క్వశ్చన్స్కి అయితే క్వశ్చన్ నెంబర్స్ మారినాయి, కానీ టాపిక్స్ మాత్రం అవే ఉన్నాయి. సో మీరు ఈ టాపిక్స్ని మ్యాక్సిమం కవర్ చేసుకుని వెళ్తే మ్యాక్సిమం మార్క్స్ మీరు స్కోర్ చేయగలరు. నెక్స్ట్ యాంటనిమ్స్ అనే టాపిక్ 78 క్వశ్చన్, ఫ్రేజల్ వెబ్స్ 80 క్వశ్చన్లో వచ్చింది. ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోని ఇలాగే రిపీట్ అయ్యింది. నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. స్పెల్లింగ్స్ 74 క్వశ్చన్, 1 వర్డ్ సబ్స్టిట్యూట్ 63 క్వశ్చన్. గ్రామర్ అనే టాపిక్లో ప్రిపోజిషన్ ఏ సబ్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే సబ్ టాపిక్ నుంచి ప్రిపోజిషన్ వచ్చింది, ఇంటర్జెక్షన్ వచ్చింది. ఈ రెండు ఖచ్చితంగా రిపీట్ అయినాయి. 76 క్వశ్చన్, 82 క్వశ్చన్. నెక్స్ట్ ఆర్టికల్స్ 75 క్వశ్చన్, టెన్సెస్ 67 క్వశ్చన్, రిపోర్టెడ్ స్పీచ్ 79 క్వశ్చన్. నేను మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా చూపిస్తానండి, కానీ ఈ టాపిక్స్ నోట్ చేసుకోండి. డెఫినెట్గా ఈ టాపిక్స్ రివిజన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎసెటివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఈ టైప్స్ నుంచి 69 క్వశ్చన్ అండ్ 70 క్వశ్చన్లో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అనే సెంటెన్స్ టైప్స్ నుంచి 70 క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 61 క్వశ్చన్, లింకర్స్ 72, అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వెర్బ్ 62,
క్లాజ్ 71. హెల్పింగ్ వర్బ్, మోడల్ ఆక్సిలరీస్ ఈ రెండింటిని ఒకే టాపిక్ లాగా మనకి సిలబస్లో ఇచ్చారు. కానీ హెల్పింగ్ వర్బ్ 68 క్వశ్చన్, మోడల్ ఆక్సిలరీస్ 64 క్వశ్చన్లో వచ్చాయి, రెండు వచ్చాయి. ఇప్పుడు కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, క్యాపిటలైజేషన్. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో క్యాపిటలైజేషన్, పంక్చువేషన్ రెండు ఉన్నాయి, కానీ క్యాపిటలైజేషన్ మాత్రమే రిపీట్ అయింది. నెక్స్ట్ డిస్కోర్సెస్లో బయోగ్రాఫికల్ స్కెచ్ ఎక్కువ రిపీట్ అయింది, కానీ పోయం నుంచి కూడా వచ్చాయి. పోయం అనేది మనకి సిలబస్లో మెన్షన్ చేయలేదు, కానీ పోయం నుంచి October 10 ఎగ్జామ్ పేపర్లో ఉంది అండ్ 2024 ఫిబ్రవరిలో ఉంది. మిగతావి బయోగ్రాఫికల్ స్కెచ్ ఉన్నాయి. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్ టాపిక్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మాత్రమే రిపీట్ అయింది. రీడింగ్ కాంప్రహెన్షన్లో ప్రోజ్ మాత్రమే రిపీట్ అయింది. ఓకే, ఈ రిపీట్ అయిన క్వశ్చన్స్ చూసారు కదా, ఇవి నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక పేపర్ చూద్దాం ఎగ్జాంపుల్గా. ఇది ఏపీటెట్ 2024 October 6 మార్నింగ్ క్వశ్చన్ పేపర్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ హర్. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టాపిక్ నుంచి వచ్చింది. షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ హర్, దెన్ ఎప్పుడు వాడకూడదు, దాన్ వాడాలి. సో ఇది రాంగ్. షీ ఈజ్ బ్యూటిఫుల్ దాన్ హర్ సెల్ఫ్. తనకన్నా తన అందంగా ఉంది, ఇది మీనింగ్ రాంగ్గా ఉంది. షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ గీత. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. షీ ఈజ్ బ్యూటిఫుల్ దాన్ గీత. బ్యూటిఫుల్ దాన్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మోర్ కూడా ఉండాలి. సో షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ గీత కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ వెర్బ్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్. అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వెర్బ్ అనే టాపిక్ నుంచి వచ్చింది. క్రిష్ అండ్ రాధా డాష్ ఆన్ దేర్ వే టు ద ఎయిర్పోర్ట్. క్రిష్ అండ్ రాధా ఈజ్ అనాలా, ఆరా, హ్యావా, వజా. ఈజ్, వజ్ ఇవి సింగులర్స్కి వాడాలి, కానీ ఇద్దరు ఉన్నారు, అండ్ ఉంది మధ్యలో, కాబట్టి ఇద్దరు ప్లూరల్ రావాలి. ఆర్, హ్యావ్. ఇక్కడ క్రిష్ అండ్ రాధా ఆర్ ఆన్ దేర్ వే టు ద ఎయిర్పోర్ట్. హ్యావ్ ఎప్పుడు వస్తుందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. నెక్స్ట్ చూస్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. ఇలాగా వచ్చే క్వశ్చన్స్ అన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండి. దీని ఆన్సర్ ఆస్ట్రానమీ. ఇప్పుడు 64th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ మోడల్ వెర్బ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. ఇది మోడల్ ఆక్సిలరీస్ నుంచి వచ్చింది. పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేసేది మే అండ్ మైట్. సో ఇక్కడ ఆప్షన్స్లో మే లేదు, కానీ మైట్ ఉంది, కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ 65. చూస్ ది కరెక్ట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద స్టార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ స్టార్టింగ్లో క్యాపిటలైజేషన్ ఎలా ఉండాలి. ఎప్పుడైనా సరే సెంటెన్స్ స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ రావాలి. టీ స్మాల్ లెటర్ కాబట్టి రాంగ్. ఇక్కడ ఈ రెండు క్యాపిటల్ ఉన్నాయి, కానీ మనకి డాగ్కి క్యాపిటల్ లెటర్ ఇవ్వక్కర్లా, క్యాపిటల్ లెటర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది రాంగ్. సో ఇది ఒక్కటే కరెక్ట్ ఆన్సర్. క్యాపిటలైజేషన్ నుంచి ఒక క్వశ్చన్. ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఈజ్ టిపికలీ అబౌట్. బయోగ్రాఫికల్ స్కెచ్లో ఫస్ట్ సెక్షన్ ఏముంటుంది? కెరీర్ అండ్ అచీవ్మెంట్సా, పర్సనల్ లైఫా, లెగసీయా, ఇంట్రడక్షనా? ఫస్ట్ ఎప్పుడు ఇంట్రడక్షనే ఉంటుంది కదండి. ఇది డిస్కోర్సెస్ అనే టాపిక్లోంచి బయోగ్రాఫికల్ స్కెచ్ సబ్ టాపిక్ నుంచి వచ్చింది. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. టెన్సెస్ టాపిక్ నుంచి వచ్చింది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఎప్పుడైనా సరే హ్యాస్ బీన్ ప్లస్ V4 ఉండాలి. ఇక్కడ చూడండి, హ్యాస్ ఉంది, V3 ఉంది, రాంగ్. ఇక్కడ R ప్లస్ V4 ఉంది, ఇది ప్రజెంట్ కంటిన్యూస్కి. పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ఉండాలి, V4 ఉండాలి. సో ఇలాగ ఉన్నది జస్ట్ 3 ఆన్సర్. 68 క్వశ్చన్. చూస్ ద హెల్పింగ్ వర్బ్
used in the future continuous tense. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ అనే టాపిక్ నుంచి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ విల్ బి. నెక్స్ట్, ఐ ఎంజాయ్ రీడింగ్ నోవెల్స్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇది ఎలాంటి సెంటెన్స్? ఇంపరేటివా, ఇంటరోగేటివా, డిక్లరేటివా, ఎక్స్క్లమేటరీనా? ఇంపరేటివ్ కాదు, ఇంటరోగేటివ్ కాదు. ఇది అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్నే డిక్లరేటివ్ అని కూడా అంటారు. సో ఆన్సర్ 3. నెక్స్ట్ మనకి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అనే టైప్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. షీ వాజ్ టయర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే. చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్ అబోవ్. ఈ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్, దీన్ని కాంపౌండ్ సెంటెన్స్గా మార్చమన్నారు. కాంపౌండ్ సెంటెన్స్లో పక్కన ఉండే సెంటెన్స్ని ఇమాజినరీ సెంటెన్స్ అనమాట. అంటే తను మొత్తం ఆల్ డే వర్క్ చేసిన తర్వాత ఏం చేసింది అనేది మనం ఊహించుకుని కాంపౌండ్ సెంటెన్స్ తయారు చేయాలి. ఆప్షన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. షీ వాజ్ టయర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే అండ్ షీ వెంట్ టు బెడ్ ఎర్లీ. ఎక్కువగా పని చేసి అలసిపోయి వెంటనే పడుకుంది. నెక్స్ట్ ఆప్షన్, షీ వాజ్ టయర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే యాజ్ షీ వాజ్ అస్లీప్. ఇక్కడ యాజ్ షీ వాజ్ అస్లీప్ అనేది ఇది మొత్తం ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. షీ వాజ్ టయర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే బికాస్ షీ వాజ్ ఎగ్జాస్టెడ్. ఇది కూడా కాంప్లెక్స్. హవెవర్ ఇది కూడా కాంప్లెక్స్. ఇక్కడ మనకి రెండు సెంటెన్స్లు, రెండు ఇండిపెండెంట్ క్లాజులు కలిపితే ఒక కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అదే ఒకటే ఇండిపెండెంట్ క్లాజ్ అంటే సింపుల్ సెంటెన్స్. రెండు ఇండిపెండెంట్ ఉంటే కాంపౌండ్. అదే ఒక డిపెండెంట్ క్లాజ్, ఇది డిపెండెంట్, ఇది డిపెండెంట్, ఇది డిపెండెంట్, డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ షీ వెంట్ టు బెడ్ ఎర్లీ. డిపెండెంట్ అంటే దాని ఒక్కదానికి అర్థం ఉండదు. ఇండిపెండెంట్ అంటే దాని ఒక్కదానికి అర్థం ఉంటుంది. షీ వెంట్ టు బెడ్ ఎర్లీ దానికి అర్థం ఉంది. యాజ్ షీ వాజ్ అస్లీప్ ఇక్కడ ఒక సెంటెన్స్ని మధ్యలో ఆపేసినట్టు అనిపిస్తుంది, కాబట్టి ఇది ఇండిపెండెంట్ కాదు, ఇదొక డిపెండెంట్. సో ఇవన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్సెస్, ఇది ఒక్కటే కాంపౌండ్ సెంటెన్స్. ఆన్సర్ వచ్చి 1. నెక్స్ట్ 71. చూస్ ది సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ రిలేటివ్ క్లాజ్. క్లాజ్ అనే టాపిక్ నుంచి వచ్చిందండి. ఆప్షన్, షీ లాఫ్డ్ లౌడ్లీ, హీ సా ద మూవీ, ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, దే వెంట్ టు ద బీచ్. ఇక్కడ మూడు ఒకలా ఉంటే ఇదొక్కటి మాత్రం వేరుగా ఉంది. అదేంటంటే హూ, ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఇక్కడ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటంటే ఒక నౌన్ని కానీ ఒక ప్రొనౌన్ని కానీ ఇంకా దానికి సంబంధించి అనుబంధంగా చెప్పే విషయాన్ని, అంటే అదనపు సమాచారం, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇక్కడ మ్యాన్ అనే నౌన్కి హూ లివ్స్ నెక్స్ట్ డోర్, ఆ మ్యాన్ వెరీ ఫ్రెండ్లీ అని చెప్పలేకుండా ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ అని దానికి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీన్నే రిలేటివ్ క్లాజ్ అంటారు. ఓకే. 72 క్వశ్చన్. The new policy was announced last week dash it has already made a significant impact. ఇక్కడ choose the option that fits the blank. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అడిగారు. ఇది లింకర్ నుంచి వచ్చింది టాపిక్. నెవర్త్లెస్ అన్నా డిస్పైట్ అయినా సిమిలర్గా ఏ మీనింగ్ వస్తుందంటే అయినప్పటికీ, అంటే ఇది చేసినప్పటికీ ఇది జరగలేదు అనే మీనింగ్లో నెవర్త్లెస్, డిస్పైట్ వస్తాయి. అయితే మనకి పాజిటివ్గా ఉన్నది దేర్ ఫోర్, సిమిలర్లీ. ఇందులో సిమిలర్లీకి మీనింగ్ సెట్ అవ్వదు. దేర్ ఫోర్ చూడండి, ద న్యూ పాలసీ వాజ్ అనౌన్స్డ్ లాస్ట్ వీక్ దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. లాస్ట్ వీకే ఆ పాలసీని అనౌన్స్ చేశారు. సో అది ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది.
సో మనకి దేర్ ఫోర్ అనేది ఆన్సర్ సూట్ అవుతుంది. ఆన్సర్ దేర్ ఫోర్. నెక్స్ట్ 73. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ఏ డిక్షనరీ. షేకీ, స్పేస్, షాలో, స్మాల్ అన్నీ ఎస్తో స్టార్ట్ అయ్యాయి. సో నెక్స్ట్ HPHM. ఫస్ట్ మనకి హెచ్ తర్వాత ఎమ్ తర్వాత పి కాబట్టి మనం షేకీకి షాలోకి మధ్యలో చూసుకోవాలి. SHAL. సో మనకి ఫస్ట్ కే వస్తుంది కాబట్టి షేకీ, తర్వాత షాలో, ఆ తర్వాత స్మాల్, ఆ తర్వాత స్పేస్. అది ఎక్కడుందో చూద్దాము. ఫస్ట్ మనకి ఏంటి, షేకీ 1 ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. తర్వాత షాలో 3 ఉండాలి, ఇది ఒక్కటే ఉంది. తర్వాత మనకి స్మాల్ ఇక్కడ ఉంది, తర్వాత స్పేస్. ఓకే, సో మనకి సూట్ అయిన ఆప్షన్ 1. ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ గమనిస్తే మనకి డిక్షనరీకి సంబంధించి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మాత్రమే రిపీట్ అవుతుంది. ఇంకోటి చూస్ ది కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. స్పెల్లింగ్స్ మనకి వొకాబులరీ అనే టాపిక్ నుంచి స్పెల్లింగ్ సబ్ టాపిక్ వస్తుంది. దీని యొక్క స్పెల్లింగ్ ఎంబరాస్మెంట్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ స్పెల్లింగ్ EMBARRASSMENT. నెక్స్ట్ 75 క్వశ్చన్. సెలెక్ట్ ద ఎగ్జాంపుల్ where the indefinite article is used in the sense of a certain. ఇండిఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటండి? డెఫినెట్ ఆర్టికల్ అంటే ద, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ, యాన్. ఈ రెండు ఇండెఫినెట్ ఆర్టికల్స్, ద డెఫినెట్ ఆర్టికల్. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏ సర్టెన్. సర్టెన్ అంటే ఒక ఖచ్చితమైన, అంటే ఒక అనుమానంతో కాదు, ఒక ఖచ్చితమైన అని. ఇక్కడ మనకి ఖచ్చితమైన అనే అర్థంతో వచ్చినవి చూద్దాం. ఏ లైన్ ఈజ్ ఫియస్. ఏ లైన్ అంటే ప్రతి లైన్ కూడా ఫియస్గానే ఉంటుందిగా, సో సర్టెన్గా ఏమీ లేదు. ఏ మిస్టర్ స్మిత్ ఈజ్ ఆన్లైన్. ఏ మిస్టర్ స్మిత్ అంటే ఇది స్మిత్ అనేది ఒక ఇంటి పేరు లాంటిది. ఈ మిస్టర్ స్మిత్ ఎవరో ఒక అతను, సో అది కూడా సర్టెన్ కాదు. an uncle of yours asked about you. మీ అంకుల్స్లో ఒక అతను నీ గురించి అడిగారు, ఇది సర్టెన్గా ఉంది. నెక్స్ట్ ఏ బుక్ వాజ్ టేకెన్ బై ద బాయ్. ఆ బాయ్ చేత ఒక బుక్ తీసుకెళ్ళబడిందని ఉంది, కానీ ఇది కూడా సర్టెన్గా లేదు. సో మనకి ఆన్సర్ 3. షీ ఫినిష్డ్ ద రేస్ డాషర్ కాంపిటీటర్స్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ప్రిపోజిషన్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్. ఇక్కడ ఏం సూట్ అవుతుంది? షీ ఫినిష్డ్ ద రేస్ ఇన్ బ్యాక్ ఆఫ్ హెర్ కాంపిటీటర్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హెర్ కాంపిటీటర్స్, అహెడ్ ఆఫ్ హెర్ కాంపిటీటర్స్, కాంట్రరీ టు హెర్ కాంపిటీటర్స్. ఇక్కడ ఆన్సర్ అహెడ్ ఆఫ్ హెర్ కాంపిటీటర్స్. వాళ్ళకన్నా ముందు ఉంది అనే అర్థం అహెడ్ ఆఫ్ వస్తుంది. హౌ కెన్ యూ పాసిబుల్లీ ఇమాజిన్ హీఈస్ ఏ క్రుక్, హీ లుక్స్ సో ఆర్డినరీ. చూస్ ది సినోనిమ్ దట్ మీన్స్ క్రుక్. సినోనిమ్స్ నుంచి డెఫినెట్లీ 1 క్వశ్చన్ వస్తుంది. అన్ని సినోనిమ్స్ మీకు చదవడం కుదిరినా కుదరకపోయినా ఎగ్జామ్లో గెస్ చేయాలి సినోనిమ్ని. క్రుక్. ఇక్కడ సెంటెన్స్ మళ్ళీ చూద్దాం. హౌ కెన్ యూ పాసిబుల్లీ ఇమాజిన్ హీ ఈజ్ ఏ క్రుక్, హీ లుక్ సో ఆర్డినరీ. తను చాలా ఆర్డినరీగా కనిపిస్తున్నారు, నువ్వు తన ఒక క్రుక్ అని ఎలా అనుకున్నావు అంటే, ఇక్కడ క్రుక్ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ నెగిటివ్ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. థీఫ్ నెగిటివ్గా ఉంది, లామెన్ పాజిటివ్, ఇన్నసెంట్ పాజిటివ్, జెంటిల్మెన్ పాజిటివ్. సో మనకి ఓన్లీ నెగిటివ్గా ఉన్నది థీఫ్. ఇదే కరెక్ట్ ఆన్సర్.
Next 78. A headmaster once told his father that what Einstein chose as a profession wouldn't matter because he will never make a success at anything. Choose the antonym of the word success. సక్సెస్కి యాంటనిమ్ అడిగారు. ఇక్కడ చూడండి, సక్సెస్కి యాంటనిమ్ అచీవ్మెంట్, ఫెయిల్యూర్, అకంప్లిష్మెంట్, ట్రయంఫ్లో మనకి ఈజీగా ఫెయిల్యూర్ అని తెలుస్తుంది. కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, టైం ల్యాగ్ చేయడానికి ఎంత పెద్ద క్వశ్చన్ అడిగారో చూడండి. డైరెక్ట్ మనం సక్సెస్కి యాంటనిమ్ అనేది చదివితే ఈజీగా ఆన్సర్ పెట్టేయగలం తక్కువ టైంలో. నెక్స్ట్, చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్. ఇది రిపోర్టెడ్ స్పీచ్ నుంచి డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి? సెడ్ టు మీ ఉంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి డెఫినెట్గా హీ ఆస్క్డ్ మీ అని మార్చాలి. అన్నీ ఆస్క్డ్ మీ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అన్నిటికీ ఫుల్ స్టాప్ రావాలి, అన్నిటికీ వచ్చింది. నెక్స్ట్ హీ ఆస్క్డ్ మీ వాట్ యామ్ ఐ డూయింగ్. ఇక్కడ చూసుకుంటే హీ సెడ్ అంటే అది పాస్ట్ టెన్స్, సో మనకి ఇక్కడ కూడా అన్ని పాస్ట్ టెన్స్ రావాలి. ఈ రెండు ప్రెజెంట్ టెన్స్ వచ్చినాయి, సో ఈ రెండు రాంగ్. ఈ రెండు పాస్ట్ టెన్స్ వచ్చినాయి. హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్, హీ ఆస్క్డ్ మీ వాట్ వాజ్ ఐ డూయింగ్. ఇక్కడ ఏది కరెక్ట్ అంటే ఇది ఫుల్ స్టాప్ ఉన్న అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఐ వాజ్ రావాలి. వాజ్ ఐ వచ్చిందంటే అది క్వశ్చన్ మార్క్ ఉండాలి. క్వశ్చన్ మార్క్ లేదు కదా, క్వశ్చన్ మార్క్ ఉండకూడదు కూడా. సో ఐ వాజ్ కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 3. హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్. నెక్స్ట్ 80 క్వశ్చన్. డిస్పైట్ ద ఛాలెంజెస్ షీ డిసైడెడ్ టు డాష్ హర్ డ్రీమ్స్ and pursue them with determination. Choose the phrasal verb that fits the blank. Phrasal verbs చాలా ఇంపార్టెంట్ అండి. phrasal verbs నుంచి డెఫినెట్లీ 1 క్వశ్చన్ ఉంటుంది. మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని phrasal verbs మీకు చదవడం కుదరకపోవచ్చు, కానీ మ్యాక్సిమం చదవడానికి చూడండి. మ్యాక్సిమం చదవకపోతే గెస్ చేయాలి. మ్యాక్సిమం సినోనిమ్స్, యాంటనిమ్స్, phrasal verbs ఇవన్నీ గెస్ చేసి టిక్ చేయగలం మనకి టైం లేనప్పుడు. ఇప్పుడు చూద్దాం ఆప్షన్స్. హోల్డ్ ఆన్ టు. షీ డిసైడెడ్ టు హోల్డ్ ఆన్ టు హర్ డ్రీమ్స్ అండ్ పర్సూ దెమ్ విత్ డిటర్మినేషన్. ఓకే, సూట్ అవుతుంది. నెక్స్ట్, షీ డిసైడెడ్ టు లుక్ అవుట్ ఫర్ హర్ డ్రీమ్స్. లుక్ అవుట్ ఫర్ అంటే దేనికోసమైనా వెతకడం. టర్న్ డౌన్ అంటే ఆ ఆలోచనని విరమించుకోవడం. ఈ రెండు రాంగ్. కమప్ విత్ అంటే ఏదైనా ఐడియాతో ముందుకు రావడం. ఇక్కడ బాగా సూట్ అయ్యేది హోల్డ్ ఆన్ టు. తన డ్రీమ్స్కి తను స్టిక్ అయి ఉండి అవి పర్సూ చేసుకోవడానికి డిటర్మినేషన్తో ఉంది. సో మనకి ఆన్సర్ 1. 81. ఐడెంటిఫై ద ప్లూరల్ నౌన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇది చాలా సింపుల్గా ఇచ్చారు. ఫిజిక్స్, పాలిటిక్స్, జిమ్నాస్టిక్స్, పోలీస్. ఇక్కడ ఫిజిక్స్, పాలిటిక్స్, జిమ్నాస్టిక్స్ ఇవన్నీ చివరిలో వేస్తుంది, కానీ ఇవి సింగులర్ నౌనే. ఫిజిక్స్ అనేది ఒక్కటే కదా, ఫిజిక్స్ ఆర్ అనం. ఫిజిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. పాలిటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. జిమ్నాస్టిక్స్ ఇవన్నీ సింగులరే. జస్ట్ ప్లూరల్ నౌన్ ఏది అంటే పోలీస్ మాత్రమే. నెక్స్ట్ 82. చూస్ ది సెంటెన్స్ ఇన్ విచ్ ద ఇంటర్జెక్షన్ ఎక్స్ప్రెసెస్ ఎగ్జైట్మెంట్. ఇంటర్జెక్షన్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ వచ్చింది. ప్రిపోజిషన్ అండ్ ఇంటర్జెక్షన్ నుంచి. ఫస్ట్ ఆప్షన్, ఓ నో ఐ ఫర్గాట్ మై హోంవర్క్. ఇది ఎగ్జైట్మెంట్ కాదు. అవుచ్, దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇది ఎగ్జైట్మెంట్ కాదు. వీఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్. యా, వీఆర్ గోయింగ్ ఆన్ ఎ వెకేషన్. ఇది ఎగ్జైట్మెంట్. హే వాచ్ అవుట్. ఈ రెండిట్లో కూడా థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో కూడా వీఆర్ గోయింగ్ ఆన్ ఎ వెకేషన్, వాచ్ అవుట్ ఎగ్జైట్మెంట్గానే అనిపిస్తుంది, కానీ మ్యాక్సిమం చూడండి వీఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్ ఎక్కువ ఎగ్జైట్మెంట్తో ఉంటారు వెకేషన్కి వెళ్ళినప్పుడు. అండ్ ఆన్సర్ కూడా ఇదే. నెక్స్ట్ 83. మనకి మ్యాక్సిమం పెద్ద పెద్ద ప్యాసేజ్లు ఇచ్చి ఆన్సర్ చేయమన్నప్పుడు మనకి టైం ఉండదు. అలాంటి టైంలో ఫస్ట్ మనం క్వశ్చన్కి వెళ్ళిపోవడం చాలా బాగుంటుంది, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
The ancient universities of Nalanda and Takshashila were known for their. నలంద అండ్ తక్షశిల దేనికి ప్రసిద్ధిగాంచాయని క్వశ్చన్. ఆప్షన్స్: స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మెడికల్ రీసెర్చ్, సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్, ఆర్కిటెక్చరల్ డిజైన్. ఇప్పుడు మనం చూద్దాం పారాగ్రాఫ్. ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ యాన్సియంట్ విజ్డమ్ అండ్ మోడర్న్ నాలెడ్జ్. ద యాన్సియంట్ యూనివర్సిటీస్ ఆఫ్ నలంద అండ్ తక్షశిల were renowned centers of learning. ఉంది కదండి, సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్. సో మనకి ఆన్సర్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్లో ఉన్న మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి? ఇక్కడ చూస్తే మనకి కనిపిస్తుంది ప్యాసేజ్లో ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్. ఇంకా మనం పూర్తిగా ప్యాసేజ్ చదవక్కర్లేదు కూడా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీస్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్. ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్ అదే ఉంది. సో మనం ప్యాసేజెస్ ఎక్కువ ఫస్ట్ ప్యాసేజ్ చదివి క్వశ్చన్కి రాకుండా ఒకసారి క్వశ్చన్ చదివేసి ప్యాసేజ్కి వెళ్తే మనం కూడా ప్యాసేజ్లో ఏం చూస్తున్నాము అనేది ఐడియా ఉంటుంది. సో ఇది 84 క్వశ్చన్ వరకునండి. 85 క్వశ్చన్ నుంచి మనకి మెథడాలజీ ఉంటుంది. ఈ 24 క్వశ్చన్స్ కూడా ఏమేమి రిపీట్ అవుతున్నాయో ఇక్కడ నేను రాసా. సో మ్యాక్సిమం అవే రిపీట్ అవుతున్నాయి ప్రతి క్వశ్చన్ పేపర్స్లో కూడా. అలానే మీరు వీటికి స్టిక్ అవ్వకండి, తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ ఇవి రిపీట్ చేసి చదువుకోండి. తర్వాత టైం ఉంటే మిగతావి కూడా రివిజన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కావాలి అంటే కనుక జ్ఞానవేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.